ధన్యులమే. ఈ వాక్యం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో ముద్రించబడినట్లయితే ధన్యత. జీవించబడిన వారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజం చెప్పాలంటే నా జీవితంలో నేను బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత, అంటే నేను చదివిన కాలమంతా కూడా నేను కాన్వెంట్లో చదివాను, రోమన్ క్యాథలిక్ కాన్వెంట్లో. అక్కడ బైబిల్ అంటే ఏమి ఉండేది కాదు, చెప్పడం 6వ క్లాస్ నుండి డిగ్రీ వరకు కూడా కాన్వెంట్లో చెప్తూనే ఉండేది. బైబిల్ అంటే తీసేది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే నేను బీఏకి రాజమండ్రి చదువుతున్నప్పుడు మా అన్న నేను కలిసి ఉండేవాళ్ళం ఊళ్ళో చదవడానికి. అప్పుడు మా అన్నయ్య దగ్గర ధైర్యం ఉండేది, అప్పుడు చదవడం మాకు పెట్టానని అర్థమయ్యేది కాదు. దేవుడికి స్తోత్రం. కానీ బాగున్న తర్వాత అప్పుడు చర్చికి వెళ్ళడం, అప్పుడప్పుడు చర్చికి వెళుతూ అప్పుడు ధైర్యం దాట మొదలు పెట్టాను. కానీ నాకు తెలియకుండానే దేవుడు నేను ఏర్పడుతూ ఉన్నాను అని ఆయనకి తెలుసు. నన్ను నడిపించారు పెద్దకొస్తూ సహవాసానికి. అక్కడ నుండి బైబిల్ చదవడం దేవుడు నాకు నేర్పించారు. దేవుడికి స్తోత్రం. చెప్తున్నానంటే అన్ని కీర్తనల కంటే 150 కీర్తనలు అన్నింటిలో కంటే 52వ కీర్తన చదివేదాన్ని కాదు, నాకు ఎందుకు ఇష్టం ఉండేది కాదు. కానీ దీని విశేషం చాలా విశేషం. అవునా కదా? ముందే ఏముందండి అక్కడ, చేసిన క్రియలను బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? ఇవి చేశావు, మళ్ళా గొంతులేస్తున్నావు. ఎందుకు? నీవు చేసి మీరు బయటపడకూడదని, కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని దాచుకోవడానికి, లోకానికి తెలియకుండా నువ్వు మరుగైపోవడానికి, చాలా మంచివాడిని మంచి దారి అనిపించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? అందరితో పాటే మంచి మాటలు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు చేసిన పుట్ట మాత్రం దేవుని దగ్గర దాని దేవుని యొక్క చెవులు విన్నాను. దేవుడికి స్తోత్రం. స్వపరీక్ష చెయ్యండి. ఎవరికి వారు హృదయాలు నింపుకొని ఎక్కడెక్కడ ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నామో, ఇంకా ఏం రాళ్ళు ఉన్నాయో గుండెల్లో తీసుకుని పడేయలేకుండా అవన్నీ ఇక్కడ తీసి పడేసుకున్నట్లయితే దాన్ని దేవుడికి స్తోత్రం. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనా పనులు, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండేదే క్రైస్తవ జీవితం. దేవుని వాక్యం, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన మన చేతిలో చెయ్యి వేసి వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడా లేదా? చెప్పండి అన్నారు. నేను నిన్ను విడవను ఎడబాయను, ఎన్నడూ విడిచిపెట్టను. కన్ను రెప్ప పాటుకోవడం నేను నిన్ను విడిచిపెట్టడాన్ని. నేను నిన్ను వద్దనే నా రక్తం ఇచ్చి నిన్ను పనులేదు, నీకు నాకు పనున్నది. లోకంలో నేను ఉచితంగా నేను వ్యర్థమైనటువంటి వ్యక్తిగా వదలడానికి కాదు, నేను అన్ని గుణంగా పడవేయడానికి కాదు. కానీ నేను ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి, ఏర్పాటు కలిగి నేను నిన్ను ఎదుర్కొన్నాను. లోకంలో అనేక మంది నుండి నేను లేవనెత్తాను. అదే 113వ కీర్తనలో ఉంది, పెంట కుప్ప మీద నుండి నేను పైకి లేపి రాజులు వచ్చిన సహస్రాలు కలిగిన ప్రధానంగా కూర్చోబెట్టి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. వాటి విలువ తెలిస్తే చక్కగా ఉన్నాం, భయపడుతున్నాం, ప్రభువుని ప్రేమిస్తున్నాం. దేవుడికి స్తోత్రం. మాట శూరుడా చేసిన కీర్తిని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? ఆమేన్. ఏంటండి? ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఓ నా కుమారుడు, నా కుమార్తె, కీడు చేసి వేషధారణగా నా సన్నిధికి వచ్చి పాపము గుండెలో పెట్టుకుని ఆరాధిస్తున్నావు. నా రాకడే కనుక నిన్నటి ముందు క్షణంలో జరిగింది. నీ పరిస్థితి మన పరిస్థితి ఏమిటి? వెళ్తామా? ఎంత పెడతావా? విడవ పెడతావా? ఎంత పడవంటి ఎంత విలువ
నువ్వు పరిశుద్ధంగా ఉంటే తప్ప మచ్చ డాగు కళంకము లేనటువంటి వారు ఎక్కబడతారు. మీలో ఏ పక్షాలు లేదా ఎందుకు మీకు ఇచ్చారో నాకు తెలియదు. నా కుమారుడు ఈ వాక్యం చెప్తారు. నేను తీసుకోవటం నా గుండెలో తను మొదలుపెట్టినప్పుడు గుచ్చుకుంటాను. ఈ వనాలు గుచ్చుకుంటాను. వ్యాధులు వస్తుంది. ఏంటి వ్యాధులు వస్తుంది? ఎందుకు వ్యాధులు కలుగుతుంది? నాలో ఏమన్నాయో ప్రభావ మాట్లాడు, మంచి చేసుకోవాలి. నాకు ఏమాత్రం ఇష్టమడు. నా కుమారుడు మాట్లాడి కూడా నీకు ఇష్టం లేదు, ఒక్క మాట కూడా రానియద్దు. నా కుమారుడు తప్పు పట్టుకోవద్దు. నీకు తన మాటలు జాగ్రత్తగా రానివ్వండి. సంఘంతో మాట్లాడుతున్నాను, పరిశుద్ధ సంఘం అని అక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఇంకా నేను మాట్లాడతాను. సూర్యుడు ఏం చేశాడంటే, సూర్యుడు అంటే భగవంతుడు. దేనిలో సూర్యుడు? దేనిలో కేతును బట్టి దేనిలో సూర్యుడు? చెడ్డ పనులు, అల్లవర్మ, లేకపోతే దేవుని శక్తి, దేవునిలో భగవంతుడా, దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యం చేసే దానిలో గొప్పవాడా కాదు. దేనిలో గొప్పవాడు? దేనిలో గొప్పవాడు చెప్పాలి. చెడ్డ పనులు, అర్థమైన వాక్యం, రాసుగా చెప్పిన వాక్యం. దేనిలో గొప్పవాడు అని విన్నాం. చెడ్డ వాటిని. ఎంతమంది యాజకులు ఎంతమందిని చంపించాడు? 85 మందిని. యాజక వస్త్రములు ధరించున్నవారు, వారు దేవుడికి ఏర్పాటు చేసే పథకాలు ధరించున్నటువంటి యాజకులు, దేవుని చేత భూమి మీద ప్రత్యేకించబడిన వారు. అట్టి వారిని ఏమీ లేకుండా చంపేశారు. చంపేయరా అంటే ఒక రాజు వరకు, దాడులు కాసుకునేటటువంటి సౌలు వరకు మాటిచ్చాడని అందరూ పరిశుద్ధాత్మతో మంచి పౌరుగా మార్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ నిండుకున్న పౌరు ఇచ్చిన సలహా ఆజ్ఞ మేర ఏం చేశాడండి? వాడు వెళ్ళి ఏం చేశాడు? ఒక దాడులు కాసుకున్న రాజు మాటలు విని దేవుని పరిచారులు, దేవుని భక్తులు, దేవునికి ఎల్లప్పుడూ కూడా మధ్యలో నుండి ఆయనకి యాజకత్వం చేస్తున్నటువంటి దేవుని యొక్క పూజారిని ఏం చేశాడు? వాడు చంపేశాడు. వాడు బంధుడా కాదు. దేని బట్టి సూర్యుడు? వీడు మోసమైన సూర్యుడు, అబద్ధమైన సూర్యుడు, అన్యాయమైన సూర్యుడు. చాలాసార్లు నేను బలేగా చెప్పొచ్చాను, నేను బలేగా చేశానులే, ఇప్పటితో అయిపోయింది విశ్వాసి. నువ్వు చేసిన పని ఏంటి? దరిద్ర పని చేసి చేయవడం దేవుడికి ఇష్టం లేని మాటలన్నీ చెప్పారు. కొన్నాళ్ళు జరిగింది ఒకటైతే కల్పించి చెప్పారు. వినినప్పుడు నువ్వు ఆనందించావు, దాంతో నీకు గురించి నువ్వు మాట్లాడావు. కాబట్టి ఒక్కరే కాదు, చెప్పిన వారు వినిన వారు కూడా పాపం చేశారు. అక్కడ ఏం తప్పు కాలేదు. ఎందుకంటే అక్కడ నుండి ఆ 4 వాడిని ఒక చోట పెడతారు, ఆ 4 ఒక చోట పెడతారు. గాలిలో ఎగిరిపోతారు. ఈ మాటలన్నీ కూడా జాగ్రత్త. మోసం, నీ మార్గంలో మోసమే ఉన్నది. సత్యం అనేది లేదు, యథార్థత లేదు. ఒకవేళ తప్పు చేసినా శరీరం అనేది రక్తమాంసాలు ఉన్నాయి. ఈ లోపల మనం ఉన్నాం కాబట్టి దుష్టుడు మన శరీరం ఎక్స్పోజ్ అంటే బయటికి కనబడే శరీరము దుష్టుడికి దొరికిపోతుంది. కాబట్టి జారిపోవడాలు జరుగుతుంది. కానీ ప్రేమగా తల్లి మళ్ళా చెప్పుకుంటారు. లైగర తల్లి ఏం చేస్తారండి? మళ్ళీ చెప్తాడు. సంఘం ప్రార్థన వింటాడు, భక్తులు ఉన్నారు, ప్రార్థన పడతాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కానీ నీకేం అధికారం ఉన్నది లేని ఎక్కడెక్కడో పెద్దంతా పోగు చేసుకుని నెత్తి మీద ఎక్కుపోయి నాలుగెంత బదులు చాపేసుకుని ఊరేగుతావు. ఎవరు దొరికి ఎవరు చెప్తాను అంటే చేశాడు. ఏం చేశాడు? రావో ఏం చేశాడు? రాజుతోనే చెప్తున్నాడు. అక్కడ రహస్యాలు బయటకు వచ్చేసి యాజకులు ఎక్కడున్నా యాజకులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. రాసినటువంటి అంటున్నారండి అక్కడ శివుడిగా నేను గొప్ప కార్యం చేస్తే నేను రక్షపడుతున్నాను. నువ్వు చేసిన కీడు ఎలాంటిదో ఒక్కసారి జ్ఞాపకం నోళ్ళు మార్పులు పారేసి ఇచ్చవిడిగా మాటలు మొదలుపెట్టారు. ఇచ్చవిడిగా మాట్లాడతాను. తోచము కానీ రాష్ట్రం వేసి ఇండియాలో మనం మాట్లాడతాము. ఏదైనా మాట జారిపోతున్నాం మేము ఇందులో వాడు బాధపడతామేమో. సెక్షన్ లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే దేవుని కృప నిత్యము ప్రతి వారితోనూ ఉన్నది. ఉందా? దేవుని కృప ఉన్నది. అందరూ చెప్పండి, దేవుని కృప నాతో ఉన్నది. దేవుని కృప నాతో ఉన్నది. నా దేవుని కృప అందరితోనూ ఉన్నది. నా దేవుని కృప అందరితోనూ ఉన్నది. మరి ఎవరి మీద పెట్టడం ఉందని తీసుకెళ్ళి 4 బారేసి చెప్పడానికి ఏమని గతంలో ఒకరి గురించి పరీక్షించుకోండి. ఎంతమంది ఇలాంటి కార్యక్రమాలు జరిగించారు, ఎంతమంది చెడ్డ ప్రచారం చేశారు. అపవాది యొక్క క్రియలన్నీ మోసి పనిష్మెంట్స్ తెచ్చుకొని శిక్ష అనుభవిస్తూ మాకు శిక్ష వచ్చింది, శిక్ష మాకు ఇలా అవుతుంది, అలా అవుతుంది, అడ్డులున్నాయి, ఇవన్నీ కార్యక్రమాలు జరగడం లేదంటే ఎలా జరుగుతాయి? నీకు నీవే తెచ్చుకున్నావు. ఎవరో చేయలేదు, ఎవరో కాదు. చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు? వాళ్ళు ఎంత గర్వంగా తిరుగుతావు. పెద్ద పవిత్రులాగా తిరుగు, పతివ్రతలాగా తిరుగు, ఏమి ఎర్రని వాళ్ళగా అమాయకులాగా తిరుగుతావు. ఇలాగంట అని నువ్వు చెప్తావు. ఎవరైతే విన్నారో వాళ్ళ పేరు వచ్చి చెప్తావు. వాళ్ళు నాకు చెప్పారు. ఎందుకంటే ఇలాంటి కబుర్లు బోర్డు విన్నాను. ఆ తర్వాత కొంత కాలం విన్న తర్వాత ఎవరైనా వచ్చారు, ఇప్పటికైనా సరే ఎవరు ఆ విశ్వాసం నువ్వు తీసుకుందిరా, వాళ్ళ ఎదురుకుండా చెప్పు, అప్పుడే నేను విన్నా. వాళ్ళ వరకు చేసిన ఏం చెప్పినా నేను విన్నా. ఎక్కడ ఉన్నప్పుడే నా కార్యం కాదు. ఏంటంటే అబద్ధాలు, సొల్లు మాటలు, బొల్లు మాటలు ఎన్నో చెప్తారు. కాబట్టి ఎక్కడ ఉంటే ఏ పెంచి వాళ్ళు వింటారు, అన్నవాళ్ళు వింటారు, చెప్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం. కాబట్టి అతిశయపడతామా సంగమా గర్వించదు. నేను వాళ్ళ మీద ఎలా చెప్పి అలా చేసి అత్తేమో కోడలనే చెప్తుంది, కోడలేమో అత్తనే చెప్పుందా లేదా? కోడలు ఎవరో అత్త ఎవరు? ఎవరండి? మనం అత్త అంటాం కానీ ఇక్కడ, అవునా? కానీ తగ్గిన వారు ఏమంటారు? అమ్మ అని పిలుస్తారు. అత్తని అమ్మ అని పిలుస్తారండి. మన దేశంలోనే అత్త అంటారు. తల్లికి మెల్లగా చూస్తారు అత్తని. తల్లి అంటే మనకి మన జీవితం అంతా వేరే చేయక ఆ కుటుంబంలోనే ఉండాలి. ఆ ఇంటి వేరే తగ్గించుకుంటారు. ఆ పేరు మీదే తగ్గుతాయి అన్నీ కూడా. కష అంత వెలిగిస్తారు. కానీ అత్తని ఎంత నీచిగా చూస్తారంటే కోడళ్ళు అంత నీచిగా చూస్తారు. పనికిరాని వాళ్ళని చూస్తారు. చూసి మళ్ళీ అతిశయిస్తారు. ఏం అతిశయం? దాని నోరు బాగా కట్టాను లేదు, దాన్ని బయటికి చేశాను. ఎక్కడ బయటికి చేశాను? ఇంటికి, ఏ ఇంటికి ఎదరాళ్ళు ఉంటారే, వృద్ధులు ఉంటారే, వృద్ధాసులు కొనేసాను అని మళ్ళీ అతిశయపడతాడు. అది అతిశయం. వెళ్ళిపోయింది, పోయిందిరా, ముసుగులు పోయింది, ఇక మనకేం పడలేదురా, ఇక మందే అంత ఉన్నదంతా మందే. సంపాదించింది వాళ్ళు. అది చేపడేది ఎవరండి? ఎవరు ఏమి సంపాదనలో కాయవారంతా అతిశయిస్తారు. పై వాడు తినడానికి లేకుండా వారిని కొట్టినతో ఏం చేస్తారు? వారిని దూషిస్తారు, చక్కగా చెప్తారు. అందుకే మీకు ఏం తెలుసు? ఇంట్లో బాగా ఆ ఎంత బాగా రాకపోతే నీకేం తెలుసు? అంతా పెట్టే దోషండే. అందుకనే బయటికి వచ్చేసారు. లేకపోయిన అబద్ధాలు కలిపి చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 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 ఒక్క మాట సంగమాట, దేవుని కృప నిత్యము ఉండదు. ఆమేన్.
తొలగిపోలేదు. చెడ్డవాడి మీద ఉంది, మంచివాడి మీద ఉంది. అది అన్నడే తొలగిపోలేదు. కానీ నువ్వు మారు మనసు పొందే వరకు ఆయన కృప నిలబడే ఉంటుంది, నిన్ను కాపాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 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 ఆయన కృప తొలగిపోయి ఒకటి అనుకుంటావేమో, నా తనం, నా బల, నా నోరు, నా జ్ఞానం, నా తెలివి, నా గొప్ప నేను ఎంత బాగా జయించుకొస్తున్నాను అనుకుంటున్నాను. కానీ దేవుని కృప నిత్యము నీతో ఉన్నది. ఆయన నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. ఆయన సమస్తం ఎరిగిన వాడు, దయామయుడు, కృపామయుడు, జాలి కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధమే మనసు కలవాడిని అన్నారు. ఒకవేళ నా కోపం వచ్చిన ఎంతసేపు కోపం నిమిషం మాత్రమే, నా కోపం నిమిషం మాత్రమే. రాత్రి కన్నీరుతో ఉన్నప్పటికీ తెల్లవారేసరికి ఏం చేస్తున్నాడంట, నా తల్లిదండ్రులుగా తెచ్చివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇక్కడేమో శివుడిగా ఉన్నారు. రెండవ వచనంలో ఏమంటున్నారండి? మోసం చేయువాడా, మోసం చేయవాడా, వాడిగల మక్కలి కత్తి వలె ఆ, నీ నాలుక నాశనం చేయి ఉద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి వలె నీ నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించుచున్నది. ఎంతమంది నాలుకలు రెడీగా ఉన్నాయో ఈక్కోండి బాగా, ఇంకేంటి జాగ్రత్త. ఎంత స్పీడ్గా నాలుగు చెప్పండి, ఎంత స్పీడ్ అంటే అసలు ఎంత మౌనంగా ఉండే. ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఉంటారు. వాడు స్థుతిస్తారు. వందమాల మాటలు మాట్లాడే వాళ్ళలో స్థుతులలో ఏముండదు, ఏ ఆలోచన ఉండదు. వారు ఎవరైతే మోసం చేశారు. ఎవరి వారు భక్తులాగా కనబడతారు, కానీ వాళ్ళలో వాళ్ళని చెత్త మాత్రమే. ఏమంటది? భక్తులాగా పైకి కనబడతారు, కానీ లోపలిదంతా ఏంటి? చెత్త. ఆడాలు మిరియాలు నోడుతూ ఉంటారు. ఎవరిని చేయాలా, ఎవరిని ఏం చెప్పాలా. ఎందుకంటే ఎప్పుడు మోసం చేసి బ్రతకడమే తెలుసు, కానీ న్యాయంగా బ్రతికేటటువంటి, కష్టపడి బ్రతకడం, నీట్గా బ్రతకడం అనేది వీరికి తెలియదు. ఎందుకంటే మీరు భయం లేనటువంటి వారు. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఆయన చూస్తున్నా దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు అనే విషయాలు ఇన్ని మాటలు చెప్తున్న ఎన్ని మర్చిపోతారు. సొంత జ్ఞానంతో సాధారణ జ్ఞానాన్ని మాత్రమే గుండెల్లో దాచి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడంటే వీడు మొట్టమొదటి నా చేతిలో కంకం ఉంది, మంచి డ్రెస్ ఉంది, బ్యాట్ ఉంది, కవచాలు ఉన్నాయి, అన్నీ నన్ను ఎవరు ఏం చేయలేడు అని రాజే సెలవిచ్చాడు. నేను ఎన్ని చెప్పడానని యాజకుని 85 మందిని చంపాడు. చంపాడా లేదా? చంపాడు. ఇంకా ఏముంది? పై వేషం. ఇప్పుడు లోపల ఏముంది? మోసం కుట్ర. వాడిలో ఉన్నది అంతరంగంలో మోసం ఉన్నది. ఎంతమంది మోసకరమైన హృదయాలు కలిగి ఉన్నాడో మీరు చెకప్ కాకపోతే ఈ వచ్చేవారం పాటు నేను బతుకుంటే వాటిని కంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించున్నది. కీర్తన 5:9-10. కీర్తన 5:9-10. నీ నాలుక ఏమైందో చెప్తున్నారట. వారి నోట యథార్థత లేదు, దానిలో యథార్థత లేదు. యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. క్లియర్గా రావట్లేదు వాయిస్, కొంచెం మౌత్ దూరం పెట్టించారు. వారి నోట యథార్థత లేదు, వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఇక ఆ లోపల పని వచ్చేది ఏమి ఉండవు. అక్కడ సరుకు ఏముంటుంది అంట? మంచి చేయవలసి వచ్చినా దాన్ని చెడ్డగానే చేస్తారు. ఒక మంచి మాట్లాడవలసి వస్తే మంచిని ఏం చేస్తారండి? చెడుగా చేస్తారు. మంచి మాట మాట్లాడితే చెడుగా అర్థం చేస్తారు. మోసం అంతరంగం నీ హృదయంలో ఏం కాదు ఎవరు చూడరు, కానీ నీ నోట్లలో వచ్చి ప్రతి మాట వల్ల నీవేమై ఉన్నావో అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అలా ఒకసారి చదవండి. వారి నోట
ఆ, యథార్థత లేదు. వారికి యథార్థత లేదు. వారి అంతరంగము వారి అంతరంగము నాశనకరమైన గుంట. నాశనకరమైన గుంట. వారి కంఠము వారి కంఠము తెరచిన ఓ, సమాధి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. వారి కంఠం ఏంటండి? తెరచిన సమాధి. తెరచిన సమాధి అంటే చచ్చిపోతేనే కదా సమాధి తగ్గుతాము. అవును. బతుకొని ఎవరు సమాధి తగ్గుకుంటామా? తవ్వము. నోట్లు ఎప్పటి బొరలో పద్దు నాకు తవ్వము. గంగిరెడ్డిలాగా బొరలో పద్దు. నోట్లు వాయిస్ రావాలి నాకు పైకి. చనిపోతేనే కదా. వారి కంఠం ఏంటంటే తెరచిన సమాధి. మాట మాట్లాడితే చచ్చిపోయేంత అంటే కఠినమైనగా మాట్లాడతారు. చెడుపులో చిన్నగా ఉన్నారంటే ఇది నిన్ను అనుభవించి ఉన్నాను నా సేవలో. వాడు మాట అంటే ఎదురుగా మాట అంటే మన తగులుది అనేవాడు చేస్తారు పడవాళ్ళు. అమ్మ జాగ్రత్త వాడితో ఒక మాట మాట్లాడలేదు ఏమనేదాన్ని చెడు అంటే నాకు అతను తెలిసేది చెడు ఏంటంటే అది చేస్తారని మా పొందిదని. ఆ తర్వాత నాకు ప్రాక్టికల్గా తెలిసింది అది ఏం చేస్తారని. ఎందుకంటే నా మీద ఏంటో బదులు అంటే ఏంటనమాట అది వేశారు అంటే వారిలో దేవుని శక్తి మన దేవుని శక్తి ఎవరిలోనైతే ఉండదో ఆ సాతాను వారిని చంపడానికి కూడా అధికారం పొందుకుని ఉంటుందన్నమాట. అంటే వారిని గడియల్లోనే కొన్ని గంటలని పెడతారు, దినాలని పెడతారు, లేకపోతే వారాలని పెడతారు. ఎన్నో విధాలను పెట్టే వాటిని నేను చూశాను. అది ఏం చేస్తుందండి? ఆ దురాత్మ ఏం చేస్తుందండి? వారిని చంపేస్తుంది. కంఠము ఒక మాట అంటే అది జరిగిపోతుంది. వారిని శరీరం మీద జరిగిపోతుంది, ప్రయోగం అయిపోతుంది. అందుకే వారు నోరు తెచ్చినట్టే ఎవరు? దుష్టులు, సాతాను సంబంధులు. వాళ్ళు ఏ విధంగా మెచ్చబడలేదు. ఎదుటి వారి క్షేమాన్ని చూడడం వారు, ఎదుటి వారి యొక్క లాభాన్ని చూడడం వారు, ఎదుటి వారి సహాయం తీసుకుంటూనే ఉంటారు, పొందుకుంటూనే ఉంటారు. అన్ని కూడా వారిని మెరుగైన మాటలు చెప్పి వారిని హెచ్చిస్తూ ఉంటారు. వారిని నమ్మి సహాయం చేస్తుంటారు. కానీ వారు ఏం చేస్తారండి? తెరిచిన సమాధి. వారు ఎప్పుడు మన వెనకాల గౌరుతూనే అపాయకరమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. మన ధనాన్ని ఏ విధం చేత నష్టపరచాలని చూస్తారు. మన పిల్లలకు చెడ్డ పేరు తేవాలని చూస్తారు. ఇంటి వారికి చెడ్డ పేరు తేవాలని చూస్తారు. జరుగుతున్న సేవని ఎలా పాడు చేయాలని కొంతమంది విశ్వాసుల్ని దురాత్మలు ప్రవేశించి వారి ద్వారా సంఘానికి కూర్చో పెడతా ఉంటాయి. కనుక ఈ విధమైనటువంటి వాటిని తెరచిన సమాధి అది తప్పలేదు. ఈ కొత్త సమాధులు కదేవాడు ఉన్నారని సమాజంలో సంగమా జ్ఞాపకం చేసుకో. అందరినీ నమ్మకు. అందుకే నీలో పరిశుద్ధాత్మ నిలబడి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు నీకు బోధిస్తూ ఉంటాడు. ఆయన మీద నువ్వు చెవిపెట్టి ఉన్నట్లయితే నా ప్రభు స్వామి ఎప్పుడు నిలబడిందని నీకు వినిపింపజేస్తాడు. నన్ను అడుగును, నేను దీంతో మాట్లాడతాను, నేను చెప్తాను నీ పని. కాబట్టి మనం ఇది వినము. మనం ఎక్కడ వినాలో అక్కడ అయింది లోపలంతా వింటానికి చెల్లిస్తాం. కానీ మనలో ఉన్న ప్రభు ఆత్మ మాత్రం వినడానికి చెవినప్పుడు మనం ఇష్టమైంది చేస్తూ పెడతాము. అందుకే నష్టపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 17:8 ఒకసారి చదవమా. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఎవరు వారండి? ఎవరు వారు? చెప్పండి. ఎవరు? దుష్టులు. పైకి నీతిమంతుల వలె మంచి వారి వలె ఉంటారు ఈ దగ్గర. కానీ మీరు చేసే పని ఏంటండి? శాపముతోను కపటముతోను వంచనతో. ఎంత మంచి మాట చెప్తారు. నీ దగ్గర మోసకరమైన మాట, కానీ వారి గుండెలో ఏమన్నది? వ్యతిరేకమైనది ఉంది. నీ మీద కన్నాగాలు ఉన్నాయి. నిన్ను పడగొట్టాలని చూస్తున్నారు. నీ పిల్లలు నాశనం చేయాలని చూస్తున్నారు. నీ ధనం నాశనం అయిపోవాలని చూస్తున్నారు. నీ మంచివే పోవాలని చూస్తున్నారు. ఉన్నవి లేవన్నీ కల్పించి ఏం చేస్తారండి మీరు? అద్దుతూ ఉంటారు. ఎలాగ చేస్తే కలుగుతుంది.
ఎవరికి చెప్పి తోడుంటే నీ చెయ్యాలి మీరందరూ కలిసి అని పన్నాలతో ఉండేటటువంటి కపటమైనటువంటి మీరు తెరచిన సమాధి, ఈ సమాధి తవ్వేస్తున్నారు వాళ్ళు, జాగ్రత్త. నమ్మేటటువంటి గెలవలు కానీ ఎవరిని నమ్మశక్యము కాని గెలవలు ఇవి చెడ్డ గెలవలు. ప్రభువు వచ్చే సమయం ఆసన్నమైంది కనుక ఎక్కడ కూడా ప్రేమ అనేది ఉండదు, ప్రేమ చల్లారిపోవును అని ఖచ్చితంగా చెప్పారు. ప్రేమ ఉండదు, ప్రేమ కలిగిన తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండదు, పిల్లల తల్లిదండ్రుల మీద భర్త మీద భార్య ఉండదు, భార్య మీద భర్త ఉండదు. ప్రేమ అనేది చల్లారిపోతుంది అన్నాను. ఏమి తీసుకోవాలి అయ్యగారు మీరు వాక్యం చెప్తే అబ్బా ఏమైపోయారని బొమ్మ దాటిన తర్వాత బాగా మాట్లాడాను కదా, వెళ్ళేగా మునిపించాను కదా, వెళ్ళే అందించాను కదా అని అవసరమైన మాటలు బయటకు వెళ్ళారు మాట్లాడాను. నాలుగు విషపు నాలుగు జాగ్రత్త, ఇవన్నీ కూడా కత్తిరించబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిలో కాల్చబడుచున్నారు. ఆమేన్. ప్రతి రాత్రి ప్రార్థన చేయకుండా నేను పడుకోను. ఎన్ని మార్పులైతే విషపూరితమైన మాటలతో యథార్థమైనటువంటి యొక్క నీ బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేయగల మాట్లాడిలో ఆ నాలుగులన్నీ కూడా నాకు ఇచ్చిన అధికారులు కత్తిరించి వేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. కత్తిరించి వేస్తున్నారు. ఆమేన్. ఎందుకంటే నీ సంఘం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నీ సంఘం అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి కానీ, అపవిత్రమైనటువంటి మాటలు చెప్పుకోవడానికి కానీ దేవుడు మనకి మోదవలేదు. మనకంటే మోగవాడు శ్రేష్ఠుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 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 కత్తిరించవేయబడింది. ఆమేన్. ఇప్పుడు అలాంటి అన్ని పల్లెలు మాట్లాడి చెబుతూ ఒకరి జీవితానికి ఏం చేస్తున్నాం మనము చంద్రవాటిని సృష్టించి తూట్లు పడుతుంటే మనం ఆ నాలుగు దేవుడు ఒప్పుకుంటాడా? అదే నాలుగులో నువ్వు స్థుతిస్తే దేవుడు అందుకుంటాడా? నీ స్థుతిని మాట్లాడాలి, అందుకుంటాడా? అంగీకరిస్తాడా? నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? చెప్పు. కోటేశ గారి బైబిల్ పట్టుకొని వస్తున్నావు దేవుని మందిరం. ఆయన ఏం చేశాడు? ఆయన రక్తం అంతా కూడా భూమి మీద ఒరిగించేశాడు. ఆకలి బొట్టు రక్తం ఒక్క బొట్టు కూడా ఉంచుతుంది. ఎందుకని? భూమి మీద పుట్టే ప్రతి వారు కూడా ఆయన రక్తంలో పాల్పడి రక్షించబడాలని ఆయన ఆశ. ఆ రక్తం ఎప్పటికీ మొదలు పెడుతూ ఉన్నది కనుకని అనేక మంది ఇంకా రక్షించబడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం కొరకు మొరపెట్టిందో అదే విధంగా క్రీస్తు రక్తము నీ కొరకు నా కొరకు మొరపెట్టింది, రక్షణించింది. ఇంకా అనేక మంది రక్షణ రావాల్సి ఉన్నారు. వారి కొరకు ఇంకా ఆయన రక్తము మొరపెడుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆ రక్తం కేకలో నీ రక్తం కేక ఉన్నదా? సంగమా నీకు భారం ఉన్నదా? చెమటి కారణంతగా దేవుని స్తుతించి మొదలుపెడుతున్నావా? నీ మొదట కలుస్తుందా? ఆయన కేకలో నీ కేక కలుస్తుందా? ఏనాడైనా నీకు రోషం ఉన్నదా? ఇచ్చగల మాటలు, బద్ద మాటలు, గర్వ మాటలు, వ్యభిచార మాటలు, దొంగ మాటలు చెప్పుకొని ఈ నాలుక అల్లాడించుకుని పాపనాలు తిరుగుతున్నా. ఒక దిన అదే నాలుక నిన్ను పాటు వేయబోతుంది. ఏం చేస్తావు? ఎవరు నీ దిక్కు? ఎవరు నీకు దిక్కు? ఆ రక్తమే దిక్కు. మన కొరకు ఆయన కాల్చిన రక్తమే వాళ్ళ మనకు ముందు కలిగించి ఆయనే నిత్యము మనకు తోడై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 వీరి యొక్క నాలుక ఎలాంటిదండి? తెరచిన సమాధి. తెరచిన సమాధి. అందరి మాటలు కూడా వినడానికి ఇష్టపడకండి. నీకు మొట్టమొదటి మాటలోనే తెలిసిపోతుంది వాడు ఎలాంటి మాట ఉద్దేశంతో మాటలు వస్తుంది. మీరు ఆత్మ ఉంటే నీకు బోధిసుకోండి. ఆత్మ చెప్పి ప్రభా ఏంటి మాట్లాడుతున్నారో నీవేనా బాధపరచండి. నువ్వు ఒక్కసారి లోపల నీ ప్రభు ఆత్మతో మాట్లాడుతుంటే నీకు బాధపడదు.
అంటే మాట్లాడినప్పుడు కూడా ఎందుకు వాళ్ళని నాశనం చేయగలిగిన మాట్లాడతారు. అనేక మంది నష్టపోతున్నారు, ఈ మాటల్లో నష్టపోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, రావాల్సిన మేలు పొందుకోలేకపోతున్నారు. నీ మాట వల్ల అడ్డుపడిపోతానే అందువల్ల వాళ్ళు రావాల్సినటువంటి ఈవులన్నీ కూడా వారు పొందుకోలేక నాన్న కష్టాలు పడుతున్నారు లోకంలో. కనుక ఒక దినాన శిక్ష ఆయన సిద్ధపరిచాడు. శిక్ష పడటం కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఆయన రాజ్యంలో ఎంచుతూ ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. నా సంగమా జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటండి? మేలు కంటే కీడు చేయట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట ఇష్టం. మేలు మాట మాట్లాడడానికి, మంచి మాట మాట్లాడడానికి, ఒక హోదాపైన మాట్లాడటానికి, ఆదరణగా మాట్లాడడానికి, జ్ఞానం కలిగించే మాట మాట్లాడడానికి ఇష్టపడతాం. ఏది ఇష్టపడాలి? చేయడం కీడే. అక్కడ మంచి మాటే మాట్లాడాలి. ఈ మాట మాట్లాడతాడు, బాగుపడతాడేమో, పట్ల లాభం కలుగుద్దేమో, వాడికి ఎందుకు కలిగించాలా నన్ను, వాడికి ఎందుకంటే ఉదయమంతా చెడుతోనే నిండు. మంచి అనేది లేదు. మంచి దేవుని కలిగి ఉంటే మంచిదే వస్తుంది. నువ్వు మంచి దేవుడిని వేసే నువ్వు కలిగి లేకపోతే, ఆయన మాట నీలో లేకపోతే, ఆయన ఆత్మ నీలో పనిచేయకపోతే నువ్వు చెడ్డాడు. వాడు ఇలా మాత్రం కూడా మంచి ఒకవేళ తప్పిపోయిన ఒక క్షణంలో నేను ఆలోచనలో మాటల్లో నువ్వు తొలగిపోయినా వెంటనే నీలో ఉన్నటువంటి ఆత్మ నిన్ను సరిచేయడానికే ముందుకు వస్తారు. నీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో దేవుడికి తెలుసు. అది ఒకడు నువ్వు జస్ట్ మిస్ అయినా తప్పు చేసినా నేను గర్తించి మళ్ళీ వెంటనే సరిచేసి ఒప్పిస్తారు, సరి చేస్తారు, మళ్ళీ నీకు సంతోషాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. చాలా ఉన్నారు, అంతా నేను చెప్పను, నీకు ఎందుకు వస్తున్నాను. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెద్దగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయను. అంటే తన సన్నిధి కాంతి ఇది నీ మీద ప్రకాశించదు. ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశించదు. ఆయన వెలుగు నీపై ఉంటే తప్ప నీకు ఈ లోకంలో ఎంత సూర్యుని కాంతి వచ్చినా మానవ నీకు తెలియదు. నీకు చీకటి నీకు గుడ్డివాడి వల్లే గుడ్డిదాని వల్లే నడవలసింది. నువ్వు చదువుతున్నా నీకు అర్థం కాదు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చు. నువ్వు ఇంటే జరిగితే ఎన్నా సరే నాకు జ్ఞాపకం పడదు. కానీ అబద్ధము, మోసము, కుట్ర, దేవునికి విరోధమైంది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని చేసి దాన్ని గూటిలో పెట్టుకొని దాన్ని నీవు అనుభవిస్తూ దాంట్లో నువ్వు ఆనందిస్తూ ఇంకెవరన్నా ఎదుగుతున్నప్పుడు దేవుడు నిన్న అనబడ్డా చెప్పు. చేతకాని వాళ్ళ కాదు, నా మాట్లాడరే కాదు. ఎదురొస్తుందా రాయపడతారు, గట్టిగా మాట్లాడలేని వాళ్ళందరూ కూడా ఉంది లోపల. ఏముంది? ఏం తీసి పారవేసుకోలేని రాయి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. కఠినత్వం రాయలాంటి గుండె కదలలేదు, బ్రదలవడం లేదు. అక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా. ఎంతమంది జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా అంటున్నదేమో. జాగ్రత్త. బొమ్మను దాటేసరికి నీవు సరికాకపోయినట్లయితే, నీ జీవితాన్ని మార్చుకోలేకపోయినట్లయితే చాలా నష్టపోతావు. మేమేదో ఖాళీగా ఉండి, మేము ఆరోగ్యంగా ఉండి ఇక్కడికి వచ్చి మేము బాధపడలేదు. ఏదో పోయే మేల్కొన్నా అంటే నోరు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా
హల్లెలూయా. చూడండి 6వ వచనంలోమా, నీతిమంతులు చూచి ఇప్పుడు నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఇదిగో ఇదిగో దేవుని తనకు దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక దుర్గముగా నుంచుకొనక తన సమృద్ధి అందు తన సమృద్ధి యందు నమ్మిక ఉంచి నమ్మికయుంచి తన చేతులు తన బలపరుచుకొనివాడు చేతులను బలపరచుకొని వాడు వీడేనని చెప్పుకొనుచు చెప్పుకొనుచు వారిని చూచి నమ్ముదురు. దానిని చూచి నవ్వుదురు. దేనిని చూచి నవ్వుదురు? వారిని చూచి నవ్వుదురు. ఎవరు వాడు? ఎవరండి వాడు? దుష్టుడు. ఎవరో అర్థమైంది. వాడంటే కదా, వాడంటే అందరికీ. దానిని చూచి నవ్వుదురు. ఎవరు వాడు? వేసడు. ఏ రకమైనటువంటి వాడు? దుష్టుడు. దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, దేవునిని నేను ధ్యానముగా ఉంచుకొనక, ఆయన మాటలనే నేను అనుసరించక, ఆయన వాగ్దానాలను నమ్మకుండా విడిచిపెట్టి ఆయన స్తుతించి ఆరాధించట్లో నీ విచ్చలవిడితనంగా ఇక్కడికి వచ్చి నువ్వు ప్రవర్తించిందన ప్రతి సెకండ్ కూడా లెక్క పెడుతున్నాను. ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ దారి ఉండవు, నీ రికార్డ్ అయిపోతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జ్ఞాపకార్థ పుస్తకంలో ప్రతిదీ నోట్ అయిపోతుంది. ఎన్నో మాట చెప్తాను, చదువుకోండి. ఏ నోట్ అవుతుంది? ఏ రాస్తున్నాడు ఆయన అక్కడ? ఈ ప్రవర్తన అంతటిని కూడా నోటింగ్. ఎన్నో ఒక్కొక్కటి జ్ఞాపకార్థ పుస్తకాలు ఉన్నాయి. మనం మంచి చేసినా చెడు చేసినా అక్కడ కార్యాలు ఏంటో రాస్తున్నారు. తీర్పులో ఎవరి పుస్తకం అదే తీసుకెళ్తారంట. నాకెందుకు ఈ పనిష్మెంట్, నాకెందుకు ఆడకాస్తాలు ఇచ్చావు, నాకెందుకు ఇంత చిన్న కిరీటి ఇచ్చావు, పెద్ద కిరీటి ఇచ్చావు ఆయన వాదోపవాదాలు లేకుండా పరిశుద్ధమైన స్థలం కనుక అది మనం ఏం చేసామో ఇక్కడ భూమి మీద రాయడానికి మన జ్ఞాపకార్థం, మన క్రియ యొక్క జ్ఞాపకార్థంగా ఒక పుస్తకం ఆయన దగ్గర ఉన్నది. ఒక దేవదత్త వరం చేసిన పద్ధతి రాస్తూ ఉంటారు. నీ ఆలోచనలో, నీ నడవడి, నీ క్రియలన్నీ రాయబడుతున్నాయి. సంగమ్మా, నువ్వు దాటిపోలేవు. ఇక్కడ దాటిపోతావు కానీ దేవుడు నీ అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నావో కూడా రాయబడుతున్నా. చెడు కంటే మనకు స్థానం లేదు. అక్కడ యథార్థత, నీతి కలిగి ఆయనలను ఐక్యమై జీవించాలని ఆయన సమయం కూడా అయిపోయింది. ఆయన త్వరగా రావాలి అన్నారు. సంఘం సిద్ధపడాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన సమృద్ధులతో నమ్మిక ఉంచి తన చేతులు బలపరుచుకొనివాడు వీడేనని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. దానిని చూచి నవ్వుదురు. ఆమేన్. ఎవరు నవ్వుతారు? ఎవరండి నవ్వేవారు? నిన్ను నన్ను చూచి నవ్వేవారు ఎవరు? మన కావలసి చిక్కు పెడితే నవ్వేవారు ఎవరు? అపవాది. చెప్పండి. జ్ఞానంలో గట్టిగా మాట్లాడండి. మన విరోధులేనా? అవునా కాదు? మన విరోధులే పైకి బాగానే ఉంటారు. మన కాపుదస్తే అది దేవుడు అని పరిగెత్తింటారు. దేవుడు ఏం చేశాడు ఇంకా? అది దేవుడు ఎవరు ఏం చేశాడు? దేవుడు ఏం పడుతున్నారు. నవ్వుతారా లేదా? నవ్వుతారు. నవ్వుతున్నారా లేదా? నవ్వుతున్నారు. ఎవరు నవ్వేది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎరగని వారు దేవుని ఎరిగినటువంటి బిడ్డల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారు నవ్వుతారట. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏదనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు 18:20 పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏదనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నారు.
హల్లెలూయా. ఆఖరి మన స్థితి ఏంటంటే తీర్పు. ప్రతి వారికి తీర్పు జరగబోతుంది. నువ్వు చేసిన మంచి చెడు క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి ఆ యొక్క మన పుస్తకంలో రాయబడినటువంటి దేవదూతలు రాసిన మన జీవిత విధానం అంతా కూడా దాన్ని చూసినప్పుడు మనకు తీర్పు తీర్చబోతున్నారు. ఇక్కడ బబులోను పట్టణమునకు తీర్పు కలిగింది. అందరికీ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. అందరూ చెప్పాలి. జరుగుతున్నాయి. అంటే అందరూ ఎంతో లేదండి. భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఎవరెవరు జరుగుతున్నాయి? క్రైస్తవ ఖండాలకి జరుగుతున్నాయి, ముస్లిమ్స్ కి జరుగుతున్నాయి, ఆయువులకి జరుగుతున్నాయి. ఆడపిల్లకి వీళ్ళందరికీ అన్ని భాషలు మాట్లాడేవాడు కొట్లాడుకుంటున్నారా లేదా? రక్తపాతాలు అయిపోతున్నాయా లేదా? అయిపోతున్నాయి. విపత్తులు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. భూకంపాలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. తగ్గిపోతున్నాయా లేదా? తగులుతున్నాయి. సునామీలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. వస్తున్నాయా? వస్తున్నాయి. చూస్తున్నారా? చూస్తున్నాం. బైబిల్లో చెప్పబడింది ఇవన్నీ చెప్పబడినవి ఎప్పుడు జరుగుతాయి అని చెప్పారు యేసు ప్రభు. అంచె దినములో. అంత్య దినములలో నేను సంఘమును తీసుకుని వెళ్ళడానికి ముందుగా మా సూచనలు ఇవి. భూమి మీద నా సూచనలు. అందుకే సంఘమా సిద్ధపడమా, సంఘమా సిద్ధపడు. ఇది జరుగుతున్నప్పుడు చూసి అమ్మో అక్కడ అన్నం కాదు, నీకు నీవు సరావు. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. మన పరలోక రాజ్య వారసులం. యెహోవా దేవునికి రాజ్యమును సిద్ధపరిచిన ఆయన కుమారుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చేసిన వాగ్దాన రాజ్యంలో మనం వారసులం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనము అక్కడక్కడ నుండి ప్రపంచంలో ఖండాలన్నిటిలో నుండి మనం అక్కడక్కడ నుండి తీయబడినటువంటి వారు ప్రభు చేత ఆయన రక్తము చేత కొరబడి దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడిన జీవనకారము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మనం ఈ లోకంలో అన్నం తినాలి, బట్టలు కట్టుకోవాలి, కార్యక్రమాలు జరిగించాలి, కానీ నీతిమంతులు అనే పేరు మనకు ఉన్నది కనుక నీతి క్రియలే ఉండాలి, కానీ అసహ్యమైన క్రియలు మనలో ఉండవు. నీతిమంతులు మాత్రమే రాజ్యంలో పెట్టారు. నీతిమంతులంగా అపవిత్రమైనది ఏది కూడా లేదు. ఎవరు నీతిమంతులు? ఎవరంటే ఒక ఇస్తుంది. ఆ ఇల్లుని తప్ప తగ్గిన వారందరూ కూడా మారు మనసు పొంది ఏమైనా ఆయన కృప చూపించి రక్షిస్తాడనే మన ఆశ. ప్రకటన 28వ వచనం 8 మాటలు ఉన్నాయి. ఈ 8 తప్ప ఈ క్షమాపణ లేదు. క్షమాపణ లేదు. చదువు గట్టిగా చదువు. తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులను అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుకుందు. ఇంకొంచెం వాక్యం ఉంది లేదా? ఇది రెండవ మరణము. ఇది మాట. ఇది రెండవ మరణం. ఒక మరణం అయిపోయి భూమి మీద సమాధి చేస్తున్నారు. శరీరం వెళ్ళిపోయింది, కుళ్ళిపోయింది. కానీ రెండవ మరణం ఏదండి? తీర్పు కొరకు మనం అందరం లేకపోతున్నాం. అవునా కాదా? అప్పుడు అసలైనటువంటి తీర్పు చెప్పినప్పుడు ఈ చెప్పబడిన రెండింటిలో ఏదైనా మనలో ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తామంటా? ఎక్కడ నేను కాదు చెప్పేది, బయలు బోధిస్తుంది. ఎక్కడ తోసేస్తాడట? ఎక్కడే నాటి భయపెట్టే ఎక్కడ అవునండి అందరూ అమ్మగారు ఎత్తాడు ప్రకటన బాబాయ్ భయపెట్టాలంట. భయపెట్టే నువ్వు సర్దుకో. నువ్వు భయం ఎందుకు వేస్తుంది? నువ్వు తెల్లగా లేవు కాబట్టి నీకు భయం వేస్తుంది. నువ్వు తెల్లగా ఉంటే నీకు భయం ఎందుకు? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 కనుక ఏంటండి ఏం చెప్తున్నారట? మధ్య బబులోను యొక్క బబులోను అంటే లోకం, సాతాను సంబంధమైన లోకమంతా పాపమంతా కూడా బబులోను అంట. బబులోను రాజు తెలుసు కదా, నిర్బంధించరు, తెలుసు. వాడిని పోలిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి వీడు ఏం చేశాడు? ధన సమృద్ధి బబులోను కూలిపోయే సమయం, సమస్తమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, కలిమి, వెండి, బంగారము, వాడి ఆస్తులు, వాడి సమస్తమంతా హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు లోకమంతా కూడా దాన్ని ప్రేమించిన వారందరూ దాని ఒడ్డున నిలబడి, అది యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది దాని నమూనాలు. అదందరూ కూడా నిలుచుంటట, ఏడుస్తారట, ఘోరమని ఏడుస్తారట. ఎందుకు ఏడుస్తారు? వారు లాభాలు వచ్చే వ్యాపారం చేసి వాడు పెట్టుబడి పెట్టారు, వడ్డీలు, అవునా కాదా? దొంగ వ్యాపారాలు, గోడంతా సంపాదించుకున్నారు. అదంతా ఒక్కసారి దేవుని ఒకరిగా భూమి మీద వచ్చినప్పుడు ఈ ధనం అంతా కూడా కలిగించిన సాతాను క్రియలన్నీ కూడా పడద్రోయబడి నీట ఉంచబడుతున్నాయి. హల్లెలూయా. అప్పుడు లోకమంతా కూడా లాభాలు పొందిన వారందరూ ఆ ఒడ్డున నిలబడి ఏడుస్తారట. 18వ అధ్యాయం 17వ అధ్యాయం అంతా దురాత్మ గురించి కానీ 18వ అధ్యాయం అంతా చదవండి. భయంకరంగా ఏ విధంగా పడద్రోస్తాడు. ప్రజలు దాని వల్ల లాభం పొందేవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గర్విష్ఠులు, బాబులు, మీరు దాన్ని చూసి ఏడుస్తారటండి. అయ్యో మా లాభం తెచ్చేదనా, అయ్యో ఐశ్వర్యమా, అయ్యో మా బంగారమా, అయ్యో మా వెండి ఏమైపోయావా, నాశనం అయిపోయావా, నాశనం అయిపోయావా, మా బ్రతంగా నాశనం అయిందని ఏడుస్తారటండి. నన్ను చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరలోకమా పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా నన్ను చూసి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఏ అన్యాయం అయితే వారి ద్వారా మీకు జరిగినదో, మీకు ఎక్కడ దెబ్బతిన్నారో వాళ్ళ గురించి మోసం చేత ఎన్ని విధాలుగా దిక్కు లేకుండా, ఆహారం లేక, బట్టలు లేక, వస్తువు లేక నాశనం అయిపోయారు. ఎప్పటికీ వారు భయం లేక, మాకు ధనాపరితం ఉంది, మాకు పలుకుబడి, మేము ఏమన్నా చేయగలం, అంటే పోలీసులు తీసి మేము అడ్డుచోడ చేయగలం, ఎన్ని దౌర్జన్యాలు జరగటం లేదా? జరుగుతున్నాయా లేదా? జరుగుతుంది. పేదవాడికి ఏమైనా దిక్కుందా? లేదు. ఉందా? మనకి ఏమైనా దిక్కుందా? మన ఆధారం మనం దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి భూమి మీద వచ్చినప్పుడు వాడు మోసగాడు కదా, మోసగాడు, వాడు అబద్ధికుడు కదా, అబద్ధికుడు, వాడు దొంగలు కదా, దొంగలు, వాడు దోచుకునేవాడు కదా, దోచుకునేవాడు. అవునా కాదా? అవును. నోరెప్పండి. అవును. నేను అక్కడ నోరెప్పండి అంటాను కాదు, నోరెప్పండి. మీ నోరు బాగున్నా తెరమో నేను దాన్ని నింపుతాను. ఆమేన్. హల్లెలూయా. 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 మౌనంగా ఉంటే ఆయన స్వామి నీలో పెరగదు, ఆయన శక్తి నీలో పెరగదు. ఎప్పుడైతే తెలుసు అనేది నీ పక్కగా ఏం చెప్పక్కలేదు, నీకు వెళ్ళాలి. అవును. కానీ ఏంటంటే బద్ధకం. చెప్పడానికి ఏంటండి? బద్ధకం. అందరూ పండుగ కలుపుకున్నట్టున్నారు. మన సుఖంలో వస్తుంది బద్ధకస్తులు ఎదుగుపడతారు. నడుచుకోండి, దిక్కు లేదు బద్ధకస్తులు. హల్లెలూయా. 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 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గారు, దావీదు గారు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు చెట్టు అనే ఉంది. ఒలివ చెట్టు అంటే చాలా సార్లు చెట్టు ఏంటంటే చెప్పండి. అభిషేకం.
అభిషేకం. జకర్యా గ్రంథం చదువు మూడవ అధ్యాయం 3-4 జకర్యా గ్రంథం. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి మరియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కృమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్ములను. జకర్యా 4:11. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కృమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్ములను ఏమిటి మరియు నేనతనిని అడగగా అతడు నాతో ఇవేమిటి అని నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా అతడు వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఆత్మ ప్రార్థన ఎవరికంటే ఒక దర్శనం చూస్తున్నారు జకర్యా ప్రవక్త. దీపస్తంభం పూర్వకాల దీపస్తంభం 7 భాగాల్లో ఉంది. ప్రత్యక్ష గుడారంలో మోసే గారు చేసినటువంటి భాగం దాంట్లో ఏది పోసేవారు నూనె పోసి రాత్రి పగలు ఎదుగుతూ అది ఎదుగుతూనే ఉన్నారు. ప్రత్యక్ష గుడారం అలా ఎదుగుతున్న దర్శనం ఎవరు చూశారంటే జకర్యా గారు చూశారు. జకర్యా గారు చూసి అడుగుతున్న అది కోరుతారు ఏమని, అది ఏంటి, అక్కడ ఎందుకున్నది అది ఏంటి, అది ఏంటంటే కొమ్మల్లా ఉన్నాయి, అది ఏంటది అని అడుగుతుంది. నీకు తెలియదా? నీకు తెలుసా? నేను ముందు అడుగుతున్నాను, నీకు తెలుసా? దీపస్తంభం అంటే తెలుసా? దానికి ఎన్ని చిక్కులు ఉన్నాయో తెలుసా? తెలియదు. 7 ఉన్నాయి. ఇలా ఉంటుంది ఆకారం దానికి. మధ్యలో ఒకటి ఇప్పుడు అంటే 7 దిక్కి వెలుగుతూ ఉంది. 7 ఆత్మలు యేసుక్రీస్తు ప్రభు 7 ఆత్మలు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. 11వ అధ్యాయంలో పడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 7 ఆత్మలు గుర్తు కనుక అది ఆరిపోకూడదు. అహరోను ఈ దేవుడు ఆరిపోకూడదు. నా సన్నిధిలో నిత్యము రాత్రి పగలు దీనిలో ఒలీవల నూనె పోయించి ఉండాలి. అది నిత్యం నా సన్నిధిలో వెలుగుతూ ఉండాలని యెహోవా దేవుడు అహరోను గారికి తెలియజేశారు. నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. అది ఆరిపోవడం వీల్లేదు అని చెప్పారు. 7 ఆత్మలు ఇంతగా ఉన్నటువంటి మరి మా సన్నిధిలో ఒలీవ చెట్టు వెలుగుతండి. అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని ప్రార్థన, దేవుని స్తుతి, దేవుని ప్రవర్తన. నీలో ఏది చూస్తే నేను చూడగానే మనుషులకి ఏముండాలి? ఒక ఆకర్షణ ఉండాలి. ఏం కావాలి? ఆకర్షణ. చెప్పండి, ఏం కావాలి? ఆకర్షణ. ఒక ఆకర్షణ కావాలి. నీకు చూడగానే ఒక ఆకర్షణ ఉందంటే ఎవరు ఆకర్షిస్తున్నారు? మన అంగచందాలు కాదు, మన బట్టలు కాదు, మన మాటలు కాదు. నీలో ప్రకాశిస్తున్నది అని ఆత్మ. నీకు దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు ఒక దిక్కికే దేవుని ఇచ్చిన దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నట్లయితే నువ్వు ఒక వెలుగుచున్న దిక్కి లాంటి దానివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎవరో చెప్పండి, ఇద్దరు ప్రకటనలో చెప్పారు. 2 భక్తులు వస్తారు, బయట దేవుడు పోతారు. ఎత్తబడిన తర్వాత 2 భక్తులు ముందే వస్తారు. ఏలియా, మోషే గారు. మోషే 2 వస్తారు, భూమికి పంపబడతారు. వీరే ఎవరండి వారు? ఒలీవ మొక్కలు సాదృశ్యంగా
కింద పంపబడతారు. మిగిలిపోయిన అందరూ ఎత్తబడరు. జాగ్రత్త ఉండండి, అందరూ ఎత్తబడరు. శుద్ధి చేసుకుని ప్రభు వస్తారని ఎవరైతే కళ్ళు దృష్టి పైనని ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉంటారో వారు మాత్రం కళ్ళు రెప్ప పాటలేదు. కళ్ళు రెప్ప ఎంతసేపు అండి, అంత సమయంలో వెళ్ళిపోతారు కనుక అలాంటి సిద్ధపడే మనసు ఎవరైతే ఉన్నారో వారే ఈ దేవుని తీసుకోవడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనైతే దేవుని మందిరంలో హల్లెలూయా మీ పిల్లలు ఎలా ఉంటారని చెప్పారు. మీ భోజనపు బాధ ఎలా, మీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్క వలె. ఒలీవ మొక్క వలె ఉండదు. ఒలీవ మొక్క లక్షణం ఏంటంటే దాని కొమ్మ చివరిది వంగి ఉండదు. ఏ మొక్క అలా ఉండవాడు, ఒలీవ మొక్కని మాత్రమే ఉండదు. ఎందుకని అంటారు, అది విధేయుడు సూచక. అంటే గౌరవార్థం మనం ఏం చేస్తాం, పెద్దవారికి నమస్కారం చేస్తాం. ఆ మొక్క కూడా చివరి భాగం ఎలా ఉంటుందండి, వంగి ఉంటుంది. హల్లెలూయా భోజనం వల్ల అంటే సమాధానాన్ని చూసుకుంటున్నారు. ఈ పిల్లలందరూ సమాధానం ఉంటే అమ్మో భోజనం కానీ ఎక్కువ మమ్మల్ని పోయినా పట్టుకుంటే మమ్మల్ని ఎక్కాలని పరిగెత్తడం కట్టాలి. చేతని ఆ భయభక్తులు లేకపోతే ఐక్యత సమాధానము ప్రేమ లేకపోతే అది పిల్లగట్టని అని విశ్వాసాలు. కానీ భోజనం పాలయ్యాక వారు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా వారు నా మాట విన్నట్లయితే హోషియా ఈ మాటలు నా ప్రజలకు నీకు చెప్పుము, వారి నోటిలో ఒప్పుకోమను. చక్కటి మాటలు, మూడు మాటలు యెహోవా దేవుడు హోషియా ప్రవర్తిస్తున్నారు. ఈ మాటలు నీవు పలుకు, నా ప్రజలకి వెళ్ళి పలుకు. నువ్వు వాటి పలకమను, వాటి పలికితే చాలు, నేను అవి క్షమించాను. ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుడే. అవును, చాలా మంచి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అంటున్నాడు, నన్ను చంపేస్తాడు తండ్రి, నీ నరం బాబోయే పిల్లలు అన్నిసార్లు అయితే చంపేస్తానని నేనంటే నువ్వు వెళ్ళు, అది నియమించే వాటికి ఏం చెప్పాలో ఈ మాటలు నీ నోట నేను ఉంచు అన్నారమ్మా. అన్నారు అన్నారా లేదా? అన్నారు. ఈ మాటలు మాత్రము చెప్పు, నువ్వు చెప్పు, వాటితో చెప్పించు చాలు. అది చెప్తే చాలు. నేను వారి అందరూ నేను కనికరపడి వారి మళ్ళా నేను లేవలేకున్నాను. ఆ అధ్యాయం అంతా కూడా దీవెనే. చాలాసార్లు చెప్పాను ఈ దీవెన గురించి, ఈ ఆశీర్వాదాల గురించి, ఆ విలువ గురించి. దాంట్లో ఒలివ చెట్టు గురించి వాడు, ఒలివ చెట్టు అనే వాడు ఎదుగుతారు. వాడు నెంబరు ఎదుగుకొని అందులో వాడి పిల్లలు విస్తరిస్తారు. వాడు అనేక విధాలుగా పెద్దవారిగా చేస్తారు. చెట్టు కురికినట్టుగా ఎండిపోయినట్టుగా ఉంటుందని నీ పిల్లలు శాఖలుగా నీరు నీ కొమ్మలు వచ్చి కొమ్మలు కూడా విజృంభించి చిగురించి అవి అనేక మంది దారిపోయే వారందరికీ కూడా ఆశ్రయంగా ఉంటాయి. ఆ ఒలివ చెట్టు దాని నీడ, దాని వాసన, సువాసన కూడా అనేక మంది యాత్రికులు దారిపోయే వారందరూ అక్కడ విశ్రమిస్తారు అని అక్కడ పుష్యక్రమంలో పుష్య ప్రవర్తనతో దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పాను ఇవన్నీ కోసం జ్ఞాపకంగా ఉన్నాయి, కానీ అవి ఎక్కడో ఉంటాయి. మళ్ళా లేపాలి తగ్గి ఆమె దేవుని తీసుకోవాలి. హల్లెలూయా ఎక్కడ ఉండబోతున్నారు అసలు కేవలం భయపడుతుందా, కొంచెమైనా భయపడుతుందా? చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఒక అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించేవాడు దివారాశ్రములు ఎక్కడ
అంటాడండి నీటి నాలో యొక్క నాటబడిన ఆకు వరకని కాలమందు చెట్టు వలె నుండును. ఆమేన్. దేవుని సన్నిధిలో నిత్యం స్తుతిస్తూ ఆయన ధ్యానిస్తూ ఉంటే నువ్వు వాడిపోవు. నువ్వు వాడిపోయినా మళ్ళా ఏం చేస్తాను నేను? నువ్వు ఎప్పుడైతే స్తుతి 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 అంటావో రక్తం పోయమంటావో అప్పుడు వెంటనే మళ్ళా దేవుడు ఆయన శక్తిని ఒక ఇంజక్షన్ ఇస్తాడు. ఇక్కడ ఇస్తానే ఉంటారు మన శరీరం అంతా వాళ్ళు ఏదో ప్రవహించినట్టు వెళ్ళిపోతా ఉన్నారు. శక్తి నిండిపోతుంది శరీరం. అంతకంటే స్పీడ్గా దేవుడి శక్తి మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 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 ఆయన మనం అతిశయించాలి. నా తండ్రి మీద కలిగి ఉన్నాను, నా దేవుని మీద కలిగి ఉన్నాను. నేను భయపడను. ఎందుకంటే నేను యథార్థమైనటువంటి హృదయంతో నా ప్రభు చెప్పు ప్రతి మాటలో నేను తీసుకుని లోపలికి దాన్ని ధ్యానించి నా జీవితంలో నేను దాన్ని అంతా కట్టబడి దాన్ని నమస్కుని దానిలో నేను నిలచడిగాను. ఆయన వాక్యంలో నేను నడుచుకున్నాను. నేను భయపడను. నేను ఏదో ఉపద్రవం వస్తే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఒక సముద్రం పని ప్రళయం మన మీదకి వచ్చిన జర్మనీలో పడి జడబడి మీద పడిన 6 ముసుతారు, నువ్వు నదుల్లో పడి వెళ్ళినావు. నిన్ను ఉంచుతాను మళ్ళా నేను సరలేదమ్మా అనేకమైన వాగ్దానాలు మనలో ఉన్నారంట. ధైర్యం తెచ్చుకుని అక్కడ ఉన్నాం. కొన్ని వాగ్దానాలు మనకు కంఠస్థం పట్టండి. కొన్ని వాగ్దానాలతో కొన్ని పాటలు, ఆ పాటలు ఎక్కువగా పాడండి. ఆ వాగ్దానాలు మనకి ఏదైతే ఆశీర్వాదాలు వస్తాయి అని ఎందుకు చెప్తారంటే ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని తరచుకోవాలి. కనీసం పాడినప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన ఆశీర్వాదాలు వాళ్ళ మీద వస్తాయి. వాగ్దానం వేరు. ఈ చేతిలో చేసి ఆయన ఒట్టు పెట్టారు. మనలాంటి మనిషి కాదు. ఆయన మహామహుడైనటువంటి ఆయన తనలో పిల్లలకు భూమికి ఆకాశము భూమికి సమస్త సృష్టికి ఆధారమైన నువ్వు అని కాబట్టి ఆయన మనల్ని కనిపించి మనల్ని కోరుకున్నాడు. కాబట్టి తప్పు చేసి అతిశయపడదు. నీలో సరి చేసుకోండి జీవితాన్ని. తప్పుడు మాటలు, ఇచ్చకపు మాటలు, మంచి పేరు తెచ్చుకోవాలి, అందరూ నాకు అనగా జరగాలని చెడ్డ మాటలు చెప్తూ గుంపును తయారు చేయకు. చాలా తప్పు అది. దీనివల్ల చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సేవకులే నష్టపోయి దిక్కు లేకుండా పోయారు. నేను అనుకుంటా అన్నమాట. ఎవరి దేవుని మనం మోసం చేయలేదు. అది ఆయన పరిచర్య. ఎవరి పరిచర్య అని? దేవుని పరిచర్య. దేవుని దగ్గరేనా? అవును. ఎవరి ఆత్మీయమా? లేదు. ఎవరి వేదప్రయాలు ఉన్నాయా? లేవు. దేవుని అందరికీ అదే ఆత్మను ప్రమాణించి హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదే కాదు కదా. కాదు. కానీ నీవేం చేస్తున్నావో సంఘానికి నువ్వు న్యాయం చేస్తున్నావా? లేదు. సంఘం అంటే ఒక కుటుంబం కదా మనందరూ. అవును. కుటుంబం అవునా కాదు? అవును. ఉదయం చెట్లు ఆకులా ఉన్నావో, కొమ్మలా ఉన్నావో, కాళ్ళలా ఉన్నావో, రాళ్ళలా ఉన్నావో, పువ్వులా ఉన్నావో, కాయలా ఉన్నావో, నీ పాత్రను నిర్వహించాలి. చెప్పండి. మన లోపల మనం వెయ్యాలి. ఆయన శరీరంలో వెయ్యాలి. మన ఉండే స్థానంలో మనం ఉన్నట్లయితే, మన యొక్క విధులు మనం నిర్వర్తించినట్లయితే, నిన్ను బట్టి నన్ను బట్టి అందరిని బట్టి దేవుడు ఆనందించినట్లయితే సంఘం ఎత్తబడుతుందా? ఎత్తబడుతుంది. గట్టిగా ఎత్తబడుతుంది. ఎత్తబడుతుంది. అటువంటి కాంగ్రెస్లో ఈ వాక్యం ద్వారా బలం తెచ్చుకోవాలి. కానీ నేర్చుకోవాల్సిన అవసరం తెచ్చుకోవాలి. హల్లెలూయా. చేసి నేను బయలు చేస్తాను. చూడుగా అతిశయించకు. ఓ విశ్వాసి, తప్పు చేసి అతిశయం గర్వంగా ఉండవు. నీ మనస్సాక్షి నీకు ఉండదు. ఇంటిలో ఆఖరి వార్నింగ్ నాలుగు పరిశుద్ధాత్మ పోలీస్ స్పిరిట్ వార్నింగ్. తండ్రి స్థానంలో తండ్రి ఉండాలి, భర్త స్థానంలో భర్త ఉండాలి, తల్లి స్థానంలో తల్లి ఉండాలి, భార్య స్థానంలో భార్య ఉండాలి, కోడల స్థానంలో కోడలే, అత్త స్థానంలో అత్తే, మామగారు అత్తలు కూడా. ఎవరి స్థానం ఏమైనా ప్రభువుని గౌరవించి ప్రేమించి
ఆయన గాయాలు రేపబడిన గాయంతో మీ మనస్సాక్షి దేవుని జీవితంలో కనిపించినట్లయితే మీరు సరి చేసుకోండి. మీ కుటుంబాలు ఎంతగానో వద్దు. మీకు కొద్దిగా వచ్చినప్పటికీ రావాలి. ఇస్తాడు మీ అప్పులన్నీ కూడా ఆయన తీరుస్తారు. రోజులన్నీ తీరుస్తారు. ఆరోగ్యం ఇస్తారు. శక్తి ఇస్తారు. ఎవరికి వాళ్ళే నేనెందుకో మాట్లాడాలని ఆగంటే దాని సంగతి తెలుస్తానని అడిగానంటే ఆ కుటుంబం ఎవరైనా పెరగదురా చూస్తున్న పిల్లలు ఏమైపోవాలి? చిన్న పిల్లలు ఏమైపోవాలండి? చిన్న మెదడు వాడింది, చిన్న మైండ్ వాడింది. మా బాడుగా ఉండి ఎంత ఎంత అనుకోండి, వాళ్ళ చిన్న పిల్లల ముందు మన తలపాటుని చెప్పకూడదు అనకూడని మాటలు ముందు కనబడుతుంది. వాళ్ళ మనసు ఏమైపోతే వాళ్ళని పెంచమని దేవుడు చూపించారు. నీ సొత్తు వాళ్ళని నీ పిల్లలకి ఏమి ఇస్తూ చాలా. కాబట్టి సూర్యుడా ఏంటంటే తప్పు చేసి పశ్చాత్తాపడు. తప్పు చేస్తాం శరీరంలో, కానీ వెంటనే పశ్చాత్తాపడు. దేవుని సన్నిధిలో చేస్తున్న పట్టణంలో నీవు చేసిన తప్పును ఒప్పుకో. ఆ శ్రమలో నువ్వు ఒప్పుకో. శ్రమ పడటం లేదు, తప్పు చేయడం కంటే శ్రమ పడటం లేదు. నాకు అది ఎంతో ఆశీర్వాదం. నువ్వు తరచినట్లయితే కనుక తప్పు చేయకు. అనవసరమైన మాటలతోనూ ఎవరికి కూడా ఒకరిని చంపడం, ఒక మనసు ఎవరి మీద చిరుకుమన్నదంటే నువ్వు వారిని ఏమైనట్టు అనమాట. వారి ఆత్మను నువ్వు గాయపరిచావు, వారిని కూతుపరిచావు. కట్టెట్టి పొడిచి చంపక్కర్లేదు. ఒక మనసు నీ మీద ఇండిపోయిందంటే కారణం నువ్వు చేసిన చెడ్డ పనులే, చెడ్డ మాటలే. ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అది హత్యలాగానే పేర్కొని బయటకు పెట్టాలి. జాగ్రత్త. కాబట్టి చాలా మంది చెప్పలేక మరి ఎప్పటికే ఎక్కువైపోయింది. మరి నేను కూడా శక్తించారు. హల్లెలూయా. యేసుకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నేను నాకు శక్తించి నిలబడేవాళ్ళు. ఆయన ఆజ్ఞయండి నిలబడ్డాను. నేను కాదు మాట్లాడాను. నా హల్లెలూయా. ప్రయోజనం వినటి వల్ల మాకు ఏది కలిగింది ఆత్మకరించబడుతుంది. రెండు చేతులు పైకెత్తి పైన హల్లెలూయా. 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 యేసుని నామం మధురం, యేసుని నామం మధురం, నీ నామం అతి మధురం. Hallelujah. నువ్వైతే ఏం మాట